విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే నష్టాలు వస్తున్నాయి. ప్రైవేటు ఉక్కు ఫ్యాక్టరీల మాదిరిగా విశాఖ స్టీల్ కు లాభాలు ఎందుకు రావడం లేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు ప్రశ్నించారు. సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అడలేక మద్దలవాడు అన్నట్లు కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించలేక విశాఖ స్టీలుపై అబండాలు వేయడం ఆపాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ 120% ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన చరిత్ర ఉంది. కేంద్ర ప్రభుత్వం గత 30 ఏళ్లలో ₹1 కూడా ఇవ్వకపోయినా సొంత లాభాలతో సాలిన 32 లక్షల టన్నుల సామర్థ్యం నుంచి 73 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి పెంచింది. హుదూద్ నష్టాలు 1000 కోట్లను కేంద్రం ₹1 కూడా భరించలేదు. కోవిడ్ కాలంలో కూడా విశాఖ స్టీల్ లాభాల్లోనే ఉంది. రాజకీయ కారణాలతో రాయ్బెరిలీలో రైల్ వీల్ ప్లాంట్ కోసం 2000 కోట్లు అనవసరంగా ఖర్చు పెట్టించారు. ఒడిశా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇనుప గనులు కొనుగోలు కోసం 1 టన్ను కూడా రాకపోయినా 1000 కోట్లు వృధాగా ఖర్చు పెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పన్నులు డివిడెండ్ల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 58,000 కోట్లు చెల్లించారు. ఏ ప్రైవేట్ కంపెనీ అయినా ఇంత పన్నులు చెల్లించిందా? కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడులు 4,890 కోట్లు మాత్రమే. ప్రభుత్వ రంగం అయినందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్లో సుమారు 5,000 మంది ఎస్సీ, ఎస్టీ అధికారులు, కార్మికులు ఉద్యోగాల్లో చేరారని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పెట్టడం జరిగింది, వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. స్టీల్ మంత్రి కుమారస్వామి ఇంత డబ్బులు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వలేమని ప్రకటన చేయడం జరిగింది. బొల్లేని సత్యం ట్రేడ్ యూనియన్ల మీద దాడి చేయడం జరిగింది. అంటే ఒక పథకం ప్రకారం ఈరోజు స్టీల్ ప్లాంట్ యూనియన్లకు వ్యతిరేకంగా దాడి ప్రారంభమైంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ రక్షించేదానికి కేంద్ర ప్రభుత్వం 3వసారి వచ్చిన తర్వాత మార్గం సుగమం చేస్తారని కుమారస్వామి గారు వచ్చి స్వయంగా సందర్శించిన తర్వాత మార్పు ఉంటుందని ఆశించాం. కానీ దానికి పూర్తి భిన్నంగా యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఈ వారం పరిణామాలు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వచ్చాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ ఉక్కు కర్మాగారాలని లాభాల బాటలో నడుస్తుంటే విశాఖ ఉక్కు కర్మాగారం ఇలా బస్సు పెట్టడం అని అమరావతిలో 17వ తేదీన మాట్లాడారు. దేశంలో ప్రైవేట్ స్టీల్ కంపెనీలు అత్యంత దారుణంగా దివాలా తీశాయి. ఎస్ఆర్ స్టీల్స్ 55,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు చేసి దివాలా తీస్తే దాన్ని బ్యాంకు డబ్బులు రైట్ ఆఫ్ చేసి ఆర్సల్ మిట్టల్ అనే వాళ్ళకి అప్పచెప్పారు. మన ఇది విశాఖపట్నం చావమోదంలోనే ఉన్నటువంటి ఎస్ఆర్కి వెళ్తే ఎవరికైనా తెలుస్తుంది. అది ఈ రోజు ఎస్ఆర్ కంపెనీ కాదు, ఆర్సల్ మిట్టల్ నిప్పన్ కంపెనీ. భూషణ్ స్టీల్ పెద్దవన్నీ ఇంటర్నేషనల్ గా కూడా ప్రైవేట్ కంపెనీలు అనేకం స్టీల్ ప్లాంట్ దివాళా తీశాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రోజుకి కూడా అత్యంత బలోపేతమైనటువంటి స్టీల్ ప్లాంట్ అని ఛాలెంజ్ చెప్పగలం. 30 ఏళ్లు సొంత గనులు లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ నడిచిందంటేనే దాని గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. సముద్ర తీరాన్ని ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్, 22,000 ఎకరాలు రైతులు భూములు త్యాగం చేసినటువంటి స్టీల్ ప్లాంట్, 32 మంది ప్రాణాలు త్యాగం చేసి అత్యంత బ్రహ్మాండంగా నడిచినటువంటి స్టీల్ ప్లాంట్ 120% ఉత్పత్తి సామర్థ్యంతో నడిచింది. కేవలం 32 మిలియన్ టన్నులకు కూడా డబ్బులు ఇవ్వకుండా 3.2 మిలియన్లకి సగానికే పెట్టుబడులు పెట్టి గవర్నమెంట్ వెనకెళ్తే అప్పులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. ఈ రోజు అది 73 లక్షల టన్నుల స్టీల్ సామర్థ్యానికి ఎదిగింది. సొంత డబ్బులతోటే కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, అధికారులు త్యాగంతో, స్వేదంతో అభివృద్ధి అయింది. అలాంటి దాన్ని ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద బురద చల్లడానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా పూనుకోవడం అంటే మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని అనుకుంటున్నారా? అందుకోసమే అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత ఒకసారి ఒక విధంగా మాట్లాడుతున్నారు.
నిన్నటిదాకా ఏం మాట్లాడారు? పల్లా శ్రీనివాస్ గారు కరెక్ట్ గా చెప్పాడు. నాకు రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ 92,000 మెజారిటీ వచ్చిందనంటే కేవలం స్టీల్ ప్లాంట్ ఉద్దేశంతో కార్మికులు ప్రజలు ఇక్కడ నాకు ఓటు చేశారు. ఇదే నాకు ముఖ్యమని చెప్పారు. కానీ ఆయన మాట్లాడిన వల్ల ఆగస్టు 3వ తేదీ మేము ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు లోకల్ గురించి ఆలోచిస్తావు అని పల్లా శ్రీనివాస్ గారిని ఆయన మాట్లాడిన వల్ల, అంటే ఆ విధంగా ఆయన మైండ్ సెట్ అనేటువంటిది ఈరోజు స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు మీరు. ఇది సరైనది కాదని మొదటగా చెప్పదలుచుకున్నాం. స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మేము డబ్బులు అడగడం లేదు. డబ్బులు కాదు, గత 40 మాసాల నుంచి అది ప్రైవేట్ చేయాలని 100% అని బీజేపీ నిర్ణయించినప్పటి నుంచి దీనికి వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం. అందువల్ల ఈరోజు సమస్యలన్నీ కూడా వచ్చాయి. బ్లాస్ట్ ఫర్నెస్లు ఎందుకు మూసారు? కోకోవెన్ కి కోకింగ్ కోల్ రాకుండా అదానీ పోర్టు పక్కనే చేయడం వల్ల 3,000 కోట్ల నష్టం వచ్చిందని మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పెట్టింది. కావాలని గోడ పక్కనే ఉన్నటువంటి కోకింగ్ కోల్ ని రానివ్వకుండా అదానీ పోర్టు అడ్డుపడింది. వీటన్నిటిని ఎందుకు ఆపలేకపోయింది? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఈ 3 నెలల్లో జోక్యం చేసుకుందా? ఈ 3 నెలల్లో జరిగిన పరిణామాలు ఇవి. 1,000 కోట్ల రూపాయలు అనవసరంగా రైల్వే ప్లాంట్ అని రాయబరేలీలో 2,000 కోట్ల రూపాయలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరం ఖర్చు పెట్టించింది. 1,000 కోట్ల రూపాయలు OMDC పేరుతో ఒరిస్సా నుంచి గనులు తీసుకుంటామని చెప్పి 1 టన్ను కూడా 15 సంవత్సరాలు అయింది ఖర్చు పెట్టి. ఈ రోజు కూడా 1 టన్ను కూడా లేదు. ఎంత బలహీనం చేయాలో 91 నుంచి ఇది ఉత్పత్తి అయిన దగ్గర నుంచి కూడా లిబరలైజేషన్ పాలసీ, ప్రైవేటైజేషన్ అనేది వచ్చాయి. అందుకని అప్పటి నుంచి కూడా ప్రైవేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని అప్పటి నుంచి సొంత గనులు ఇవ్వాల. తొవ్వి తీసుకున్న వాడికి ఇతర స్టీల్ ప్లాంట్లు అన్నిటికీ, ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్లు అన్నిటికీ 500 రూపాయలు అవుతుంది టన్ను తొవ్వి తీసుకోవడానికి. కానీ మనకు 5,690 రూపాయలు పెట్టుకున్నాం గత 3 నెలలు. ఒక్క టన్ను 10 రెట్లు పైగా 12 రెట్లు అదనంగా ఈ రోజు ఖర్చు పెట్టినా కూడా స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకు నడిచింది. సొంత లాభాలతోటి అభివృద్ధి చేశాం. 58,000 కోట్ల రూపాయలు ఏ ప్రైవేట్ వాడైనా పన్ను చెల్లించాడని అడుగుతున్నాం. ఏ ప్రైవేట్ వాడైనా చెల్లించాడా? ఎవడు పన్నులు ఎగ్గొట్టే మార్గాలు ఏంటో వాళ్ళకి తెలుసు. ప్రభుత్వం వాళ్ళకి ఊతం ఇస్తుందా? అందుకని ఏ ఒక్క ప్రైవేట్ వాడైనా ఛాలెంజ్ చేస్తారు. 58,000 కోట్ల రూపాయలు ఎందుకంటే ఉత్పత్తి చేసిన జిందాల్ 20 మిలియన్లు చేస్తున్నాం, మనం 5-6 మిలియన్లు చేస్తున్నాం. మనం ఇచ్చినటువంటి పన్నులు డివిడెంట్ లో ఎన్నో వంతు జిందాల్ ఇచ్చారని అడుగుతున్నాం. 5,000 మంది SC/ST ఉద్యోగులు ఇచ్చారు. ఎవరికైనా చంద్రబాబు నాయుడు ఒక్కరికి ఇప్పించమనండి. దివిలో SC/STకి ఉద్యోగాలు ఒక్కరికి ఇప్పించమనండి. ఏ ఫార్మా కంపెనీలు ఇస్తారు? ఏ ప్రైవేట్ కంపెనీలు ఇస్తారు? ఏ స్టీల్ ప్లాంట్లు ఇస్తారని అడుగుతున్నాం. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు ఈ రోజు ఒక్కరికి కూడా SC/STలకి రిజర్వేషన్లు ఇస్తారని అడుగుతున్నాం. అందుకని పబ్లిక్ సెక్టార్ అనేటువంటిది, పబ్లిక్ సెక్టార్ వల్లనే ఈ రోజు దేశం అభివృద్ధి అయింది, విశాఖ అభివృద్ధి అయింది. విశాఖపట్నం పబ్లిక్ సెక్టార్ సెంటర్. అందుకని ఇట్లాంటి కేంద్రంలో